జస్టిస్ హేమా కమిటీ లాగే తమకు ఒక కమిటీ కావాలని తెలుగు కన్నడ ఫిలిం ఇండస్ట్రీల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా కన్నడ నటీనటులంతా సీఎం సిద్ధారామయ్యను కలిసి కమిటీ వేయాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు లేదంటే హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. తెలుగులోనూ ఓ కమిటీ రావాలని నటి సమంత ఇప్పటికే ఒక డిమాండ్ తెర మీదకి తెచ్చారు. మలయాళీ ఇండస్ట్రీలో పెను ప్రకంపనలు సృష్టించిన తరువాత ఒక్కొక్కరూ తమకెదురైన చేదు అనుభవాల గురించి అందరూ బయటపడుతున్నారు. సినిమా అవకాశాల కోసం లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయని చాలా మంది నటీమణులు నేరుగా మీడియా ముందుకొచ్చి వాపోతున్నారు. కొందరు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కన్నడ సినీ పరిశ్రమ శాండిల్వుడ్ నుంచి సేమ్ డిమాండ్ తెర మీదకొచ్చింది. తమకు హేమ కమిటీ లాంటి ఓ కమిటీ అవసరమని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్విటీ ఫైర్ సభ్యులు భావించారు. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, fake has been just everywhere. ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్యను కలిసి వినతి పత్రం సమర్పించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సంపూర్ణ నివేదిక ఇవ్వాలని, సినీ పరిశ్రమలో మహిళల భద్రతకు అవసరమైన విధి విధానాలను రూపొందించేందుకు కేరళ తరహా కమిటీని ఏర్పాటు చేయాలని సీఎంకు వారు ఇదివరకే లేఖ రాశారు. తాజాగా సిద్ధరామయ్య నివాసానికి వెళ్లి కమిటీ ఫామ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు లేదంటే హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. శృతి హరిహరన్, ఐంద్రితా రే, ఆశికా రంగనాథ్, చైత్ర ఆచార్, సంయుక్త హెగ్డే, పూజా గాంధీ, నిష్వికా నాయుడు, ధన్య రామ్ కుమార్, అమృత అయ్యంగార్, నటుడు వినయ్ రాజ్ కుమార్ ఇలా మొత్తం 153 మంది ఈ లేఖపై సంతకం చేసి సీఎంకు ఇచ్చారు. మీటూ ఉద్యమం ఊపందుకున్న సమయంలో 2018లో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫైర్ అనే సంస్థను స్థాపించారు. కవితా లంకేష్ దీనికి అధ్యక్షురాలు. నటుడు, సామాజిక కార్యకర్త చేతన్ అహింస కార్యదర్శిగా ఉన్నారు. సీఎం సిద్ధరామయ్య నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఫైర్ సభ్యులు చెబుతున్నారు. దీనిపై మరింత చర్చ జరగాలని సీఎం అన్నట్టుగా వారు తెలిపారు. ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమకు ఇలాంటి కమిటీ అనివార్యమని ఫైర్ సభ్యులు భావిస్తున్నారు. లైంగిక వేధింపులతో పాటు రెమ్యునరేషన్ విషయంలో అసమానతలు కూడా తొలగిపోతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. జస్టిస్ హేమ కమిటీ తరహాలో తెలుగులోనూ ఓ కమిటీ రావాలని, 2019 సబ్ కమిటీ నివేదికను బయటపెట్టాలని నటి సమంత ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు.